వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఇటీవల రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా కాకినాడకు చెందినటువంటి ఇద్దరు యువకులు అయితే మృత్యువాత పడ్డారు. ప్రధానంగా ఈవెంట్ అయితే గత రాత్రి ముగించుకుని తిరిగి వాళ్ళంతా కూడా ఈవెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడంతా కూడా భారీగా జనం రద్దీగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ నుంచి ఈవెంట్ మధ్యలోనే తిరిగి వచ్చేస్తున్నారు ఈ ఇద్దరు యువకులు. కాకినాడకు చెందినటువంటి ఇద్దరు యువకులు, అలాగే చరణ్ అలాగే మణికంఠ ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు. వాళ్ళు ఈ నేపథ్యంలోనే ఈవెంట్ అయితే చూసేందుకు గేమ్ చేంజర్ ఈవెంట్ను అలాగే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కూడా చూసేందుకు కూడా చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్గా వెళ్ళినటువంటి యువకులు అయితే తిరిగి వస్తున్న క్రమంలో సరిగ్గా ఇక్కడికి రంగంపేట వచ్చిన సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క కార్గిల్ ఏదైతే అక్కడ ఫ్యాక్టరీ ఉందో కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చే సమయంలో ఒక వ్యాన్ అతి వేగంగా వచ్చి బైక్ని అయితే ఢీకొట్టింది. ఈ యొక్క అక్కడికక్కడే మణికంఠ అయితే మృత్యువాత పడ్డారు. అలాగే చరణ్ అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే మార్గ మధ్యలోనే మృతి చెందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క జరిగిన ఘటనపై అలాగే మూవీ యూనిట్ ఎవరైతే ఉన్నారో నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు. కుటుంబ సభ్యులు వాళ్ళకైతే అండగా ఉంటానంటూ కూడా నష్టపరిహారం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా మరొక విషయం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క ఘటనపై కూడా స్పందించారు. ఈ యొక్క ఏడీబీ రోడ్లో జరిగినటువంటి ఘటన అయితే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని, అలాగే జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో రోడ్డు చాలా దారుణంగా ఉందని, అక్కడ రోడ్డు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రోడ్డు సరైన రీతిలో వేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఏడీబీ రోడ్డు అయితే సకాలంలో పూర్తి చేయాలి. ఇద్దరు యువకులు మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మృత్యువాత పడుతున్నారు, రోడ్లు సరిగా లేవని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి తన ట్విట్టర్ వేదిక కూడా స్పందించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే ఇద్దరు యువకులు అంటే ఒక మణికంఠ అరవపల్లి మణికంఠతో పాటు తోకాడ చరణ్ కూడా ఇద్దరు కూడా మృత్యువాత పడడంతో కాకినాడలో విషాద ఛాయలు అడుపుకున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం గైగలపాడులో ఉన్నటువంటి అరవపల్లి మణికంఠకు సంబంధించిన నివాసం ఇక్కడ చూడొచ్చు. మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క మణికంఠకు సంబంధించినటువంటి ఈ యొక్క అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఆ మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఇదే నివాసంలో అయితే నిన్న కుటుంబ సభ్యులు ఇక్కడ తీసుకున్న అంత్యక్రియలు కూడా తీసుకెళ్లి పూర్తి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏదైతే మణికంఠ అయితే ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ సమీపంలో కాకినాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ దాంట్లో కూడా పనిచేస్తూ కుటుంబ పోషణ నిర్మిస్తున్నారు. గత కొన్నాళ్ళ క్రితమే తండ్రి కూడా మరణించారు. తనకి ఒక సిస్టర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తల్లిని తనకు వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఉద్యోగంలో వచ్చినటువంటి తనకు దానితోనే కుటుంబ పోషణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా జనసేన నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడే వచ్చి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మణికంఠకు సంబంధించినటువంటి వాళ్ళ బావగారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఏ రోజు వెళ్ళారు, ఆ రోజు ఈవెంట్కి ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు ఈ సంఘటన జరిగింది? ఆ రోజు శనివారం ఈవెంట్ జరిగిందండి. మన శనివారం మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్నారండి. మా అమ్మది ఇద్దరు మొత్తం అందరూ ఇంట్లో ఉన్నారు. అయితే ఏదైతే అయిందంటే మధ్యాహ్నం వీళ్ళకి ఒక ఫోన్ వచ్చిందండి, ఆఫీస్ నుంచి పాస్లు ఉన్నాయని చెప్పి. మా బామ్మది కూడా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని కావడంతో ఉత్సాహంతో వెళ్దామని చెప్పి అందరూ కలిసి నలుగురు కలిసి బయలుదేరారండి. సాయంత్రం 4 ఆ టైంకి బయలుదేరి ఫంక్షన్ చూసి దగ్గరుండి చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన ప్రసంగం ముగించారో వెంటనే మన ఇక్కడ ఎక్కువసేపు ఉంటే అందరూ ఒకేసారి గుంపుగా ఉంటుంది, మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి త్వరగానే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం అయిపోయినండి బయలుదేరిపోయి దారిలో వస్తుండగా రంగంపేటకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో కార్గిల్ కంపెనీ దగ్గర సడన్గా ఐసర్ వ్యాన్ అంటే వీళ్ళని ఒక లారీ ఏదో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుందండి. ఈ ఓవర్టేక్ చేసి పక్కకి వెళ్ళే లోపు ఎదురుగా వచ్చే వెహికల్ నేను గమనించబడంతో ఐసర్ వ్యాన్ ఢీకొని అక్కడెక్కడే మా బామ్మద్ద అయితే అక్కడెక్కడే మరణించారంటండి. మాకు సమాచారం మాకు అంబులెన్స్ నర్స్ గారు ఫోన్ చేశారు, ఇలా చాలా సివియర్గా ఉంది, అర్జెంటుగా పెద్దాపురం హాస్పిటల్కి రావాలని చెప్పి అక్కడికి వెళ్ళి చరణ్ అన్న అబ్బాయి అయితే అక్కడి నుంచి మళ్ళీ మన కాకినాడ హాస్పిటల్ తీసుకొచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన వాళ్ళకి తన కూడా ప్రాణాలు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ మణికంఠ ఆ రోజు మీకు వెళ్ళే ముందు కనీసం కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా? మా అత్తయ్య గారికి చెప్పారండి. ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 VIP టికెట్లు వచ్చాయి. మా ఫ్రెండ్స్ నలుగురు వెళ్తున్నాం. అంటే ఇప్పుడు నలుగురు అంటే మా ఇంట్లో సేమ్ సొంత కొడుకులాగే అండి మా అత్తయ్య గారు. ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా సరే నలుగురు ఇక్కడే ఉంటారండి. ఇప్పుడు రోజు అందరూ కలిసి తిరుగుతూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళినా అంటే నలుగురు వెళ్తున్నారు అని కూడా కొంచెం ఎక్కడికి వెళ్ళినా నలుగురు వెళ్తారు కదా అంటే కొంచెం త్వరగా వచ్చిండమ్మా
ఎందుకంటే ఇప్పుడు మీటింగ్లకంటా వద్దు అని చెప్పి వారించాను ఫస్ట్. అయితే పవన్ కళ్యాణ్ మీద అభిమానం మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే కాబట్టి ఇంకా ఒకసారి వెళ్ళినా చాలా జాగ్రత్తగా త్వరగా వచ్చిందంటే లేదు 9:30, 10 అయితే ప్రాంతానికి మేము తిరిగి వచ్చేస్తామన్న అభయం ఇవ్వడంతో మాట ఇవ్వడంతో సరే జాగ్రత్తగా వచ్చండి అని చెప్పి పంపించడం జరిగిందండి. అయితే ఎప్పుడైతే మరి ఇది జరిగిందో వాళ్ళ అమ్మగారు ఇంకా మొత్తం తన జీవితం మారిపోయిందండి. ఇప్పుడు ఎంతమంది అంటే మణికంఠతో పాటు ఎంతమంది ఉన్నారు? తండ్రి ఎన్నాళ్ళ క్రితం మరణించడం జరిగింది? వాళ్ళ తండ్రి మా మావయ్య గారు అయితే చనిపోయి 13 సంవత్సరాలు అవుతుందండి. చిన్న వయసులో ఉండగానే చనిపోయింది. వాడికి 23 సంవత్సరాలు అండి ఇప్పుడు చనిపోయే టైంకి. అంటే వాడు 10 సంవత్సరాలు ఉండగా 15 సంవత్సరాల వయసులో ఉండేటప్పటికే తండ్రిని కోల్పోయాడు. ఆవిడ ఒక్కరితే కష్టపడి పిల్లలిద్దరూ చదివించిందండి. అబ్బాయి డిప్లొమా కంప్లీట్ చేశాడండి. మన కాకినాడ కైట్ కాలేజీలో డిప్లొమా కంప్లీట్ చేశాడండి. మా మిస్సెస్ కూడా ఐడియల్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిందండి. ఎప్పుడైతే డిప్లొమా కంప్లీట్ చేస్తే డిప్లొమాలో ఇంటర్న్షిప్ కోర్స్ కోసం ఇక్కడ మన అచ్చంపేట దగ్గర ఉన్న క్రిఫీ సాఫ్ట్వేర్ కంపెనీలో తనకు ఉద్యోగ అవకాశం వచ్చిందండి. అంటే అదే ఇంటర్న్షిప్ కోసం వెళ్ళినప్పుడు మా వాడు టైలర్ నచ్చి కొంచెం వాళ్ళ జాబ్ ఆఫర్ చేశారండి. అప్పుడు ఆ జాబ్ తీసుకుని ఇప్పుడు ఉన్న కుటుంబ నేపథ్యంలో వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి జాబ్ చేయక తప్పలేదు. అంటే మనోడికి ఇంకా ఎక్కువ చదివి పెద్ద జాబ్ చేయాలన్న ఆశ ఉన్న కుటుంబం ఆర్థిక పరిస్థితుల మీద దృష్ట్యా ఆ చిన్న జాబ్లోనే చేసి ఆ చిన్న జాబ్తో జాతీయ ఇంటిని నడిపించే ఇద్దరు కష్టపడతారండి. మా అత్తయ్య గారు కూడా కష్టపడతారు. మాది రతిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంటింటికి మన చుట్టూ ఇంటికి వెళ్ళి బట్టలు ఎత్తుకుని వస్తూ ఉంటారండి. అలాగే ఇద్దరు కష్టపడి అలా ఇద్దరు బతుకు బాగానే ఉంది. ఒక 2 years బ్యాక్ మా ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిందండి. మాది అంతా బాగానే ఉందండి. అడిగి సడన్గా ఈ విషయం జరిగింది. ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు కూడా అద్దెగా ఉంటున్నారు. పైన పోర్షన్లో అద్దుకుంటారండి. ఇంకో పోర్షన్లో శామిషూర్ ఫోటోలు ఉంటారు, కింద వాలంటీర్ ఉంటారు. వాలంటీర్ కూడా చాలా మంచివారు అండి ఆయన. అంటే ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నారు. ఇప్పుడు కూడా గంట మధ్యలుగా ఇలా ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా ఎప్పుడు గంట పెంచమని వెళ్ళారంటే పక్కన ఏదైనా సరే వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటాను వచ్చారండి. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఆర్థిక పరిస్థితి అంటే వీళ్ళు ఏంటంటే కాలేజ్ గంట వెళ్ళడం దగ్గర ఉంటుందని చెప్పి ఎప్పుడో ఇక్కడే 6-7 years నుంచి ఇక్కడే ఉంటున్నారండి. దగ్గర కాలేజ్ గంట దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడే ఉంటున్నారండి. అందుకే కూడా వాళ్ళ దగ్గర కూడా వీళ్ళని సపోర్ట్ చేసి వస్తారండి. ఇప్పుడు మరి మణికంఠ చనిపోయిన విషయం ఇప్పుడు జనసేన ఏదైతే అభిమానులు కానీ జనసేన నాయకులు అలాగే ఎవరికైనా చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ ఉందండి. మా ఫ్రెండ్కి వాళ్ళ ఇప్పుడు కాలేజీలో చదివినప్పుడు అయితే ఎక్కడైతే కైట్ కాలేజీలో చదివాడు, ఆదర్శ కాలేజీలో చదివాడు, అలా అయితే ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారండి. అయితే ఎప్పుడైతే మనవాడు చనిపోయాడనే వార్త విన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారి అక్కడికి రావడం జరిగింది. మొత్తం అందరూ వాళ్ళ సమాచారం వాళ్ళు తెలిసిన ద్వారా ఏదైతే చేశారో సమాచారం అందించారండి. వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడడం కానీ వచ్చి కలవడం కానీ చేశారు? నాకు పొద్దున్న మార్నింగ్ నుంచి అయితే కొన్ని ఫోన్స్ అయితే వచ్చాయండి. మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు వాళ్ళ పిఏ గారు ఫోన్ చేశారు. అలాగే మన జనసేన రాష్ట్ర కార్యదర్శి వాళ్ళ పిఏ గారు ఫోన్ చేశారండి. ఇప్పుడే కొంతమంది జనసేన నాయకులు కూడా వచ్చి మనల్ని పరామర్శం జరిగిందండి. అదేవిధంగా అంటే కొన్ని సామాజిక వర్గాల ద్వారా దిల్ రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారని కూడా ఇందాకే మనకి వేటు న్యూస్లో అంటే మేము చదవడం జరిగింది. అంటే మనం డైరెక్ట్గా వచ్చి పరామర్శించలేదు కానండి, ఫోన్లో అయితే కొంతమంది జనసేన నాయకులు అయితే మనకి అందుబాటులో ఉన్నారండి. అదే నిర్మాత దిల్ రాజు కూడా దీనిపై మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా మాట్లాడారో వాళ్ళ తరపు నుంచి అయితే అంటే మేము సామాజిక వర్గాల్లో మన వేటు న్యూస్లోని న్యూస్ ఛానల్లో చూడటం తప్ప వాళ్ళ నుంచి అయితే డైరెక్ట్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. అంటే అందులో చూసాం అంతండి. అంటే వాళ్ళ మీడియా ద్వారా చూసాం తప్ప డైరెక్ట్గా మాకైతే ఎటువంటి ఫోన్ కాల్స్ అంటే మనకంటే మీకు ఏమవుతారు? మీ స్నేహితులు మా బావగారు తమ్ముడు అవుతాడు. నాకు ఎప్పుడు తెలిసింది ప్రతి పండుగ ఇక్కడికి వచ్చినప్పుడల్లా బైక్ని తిప్పి తిరగడం చాలా మంచి వ్యక్తి. కుటుంబ బాధ్యత అంతా పిల్లవాడి మీద ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేయాలో తెలియదండి. ఒంటరి మహిళ అయిపోయింది. ఉన్న ఒక్క కొడుకు లేక ఆవిడకి ఇల్లు లేదు, సొంతం లేదు, ఏమి లేదు. అసలు ఆవిడ ఏం చేయాలన్నది కూడా తెలియలేదు. మేమన్నా ఆర్థిక సాయం కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా ఆర్థిక సాయం వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ గారి తరఫున, రామచంద్ర గారి తరఫున, మీడియా తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకేంటనే చరణ్ కూడా చనిపోయాడు. ఇద్దరు కూడా ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు కూడా వాళ్ళకి వెళ్ళి చూసి రావడం జరిగిందండి. తను కూడా చాలా మంచి వ్యక్తి అంటాడు. తను కూడా సేమ్ చిన్నప్పటి నుంచి కలిసిందండి. నేను నలుగురు వెళ్ళి నా ఫంక్షన్కి ఎవరైతే వెళ్ళారో నలుగురు కూడా
చిన్నప్పటి నుంచి స్కూల్ మేట్స్ అండి, స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఎవరు నలుగురు ఇల్లు ఎవరు అంటే వీళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కాకుండా ఇంకొక అబ్బాయి శశి అని స్వామి అని చెప్పారు, నలుగురు సార్. ఎప్పుడు నలుగురు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఒకవేళ ఈ వీధిలోనే అటు ఇటు మారుతున్నా వీళ్ళు ఏదైనా అవసరం ఉన్నా ఒకరికొకరు సాయం చేసుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటారండి. ఎప్పుడు కూడా వేరే ఇది ఉండదండి, అందరూ కలిసే ఉంటారండి. ఇప్పుడు వ్యక్తిని ఇక్కడ మేము కోల్పోయాను, వ్యక్తిని అక్కడ కోల్పోయారు అన్నట్టు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినా అదే మీరు అదే గమనించవచ్చండి, ఈ ఇంట్లో అయినా సరే అదే గమనించవచ్చండి. ఒకే రోజు మన ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కోల్పోయినట్టు ఫీల్ అవుతుందండి మేమైతే. ఇది పరిస్థితి. ఏదైతే మణికంఠ అయితే అందరితో సరదాగా ఉండేవాడు, అలాగే చరణ్ అన్న పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానిగా ఉండేటువంటి ఈ యొక్క ఎవరైతే మణికంఠ అయితే మృత్యువాత పడడం కుటుంబ సభ్యులు, అలాగే చరణ్ మణికంఠ ఇద్దరు కూడా మంచి మిత్రులు. అంటే ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉండే ఈ విధంగా అయితే కలిసిమెలిసి తిరిగేవారు. కానీ ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఇద్దరు కోల్పోయారనే బాధతో శోకసంద్రంతో మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ ఘటనపై ఏదైతే మొత్తం ఒక పక్కన జనసేన అధినేత అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అలాగే ఈ నిరుపేద కుటుంబానికి అండగా ఉండేందుకు కూడా జనసేన నాయకులను కూడా ఇంటికి కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపులో కొంతమంది వచ్చి ఇక్కడ వాళ్ళకి అండగా ఉండేందుకు ధైర్యాన్ని నింపేందుకు కూడా కొంతసేపులో కూడా స్థానిక ఏదైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కూడా ఇక్కడ రాబోతున్నారు. ముఖ్యంగా ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి ఈ విధంగా మృత్యువాత పడడంతో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ పోషణ అంతా కూడా ఈ యొక్క యువకుడు ఎవరైతే మణికంఠ పైన ఉంది, 23 సంవత్సరాల ఆ యువకుడు ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ ప్రైవేటు దాంట్లో ఒక పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి జీతంతోనే కుటుంబ పోషణ అయితే చేసేవారు. తన మణికంఠతో పాటు తన సోదరి అక్క కూడా ఉంది, తనే చిన్నవాడు. ఇక తల్లి ఒంటరిగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ క్రితమే తండ్రి అయితే మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ భారం అయితే తనపైన ఉండడంతో మొత్తం తల్లి కావచ్చు మొత్తం అందరూ కూడా నిరాశలైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఒక కాకినాడలో ఒక అద్దె ఇంట్లోనే ఉంటూ నివాస జీవితం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఈవెంట్కి వెళ్ళి ఈ విధంగా తిరిగి రాకపోవడంతో మృత్యువాత పడడంతో మొత్తం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.